ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనకి అధిక మాసం అనేది రాబోతుంది కదా. అందుకని చెప్పేసి కొంతమంది 33 రకాల వత్తులు అనేది 33 డిఫరెంట్ టైప్స్ వేరు రకాలు అనేది ముట్టించుకుంటారు. లేదు అని ఒకటే రకం 33 ముట్టించుకుంటారు అన్నమాట. ఇప్పుడు ఇది కూడా మీకోసం నేను ఆన్లైన్లో అవైలబుల్ చేస్తున్నాను. మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఆన్లైన్లో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒక క్లిక్ చేస్తే మీ ఇంటి దగ్గరికే వచ్చేస్తుంది అన్నమాట. 33 రకాలు మాకు ఉంటాయి కదా రుద్రవత్తి, బ్రహ్మముడి, సప్త రుచుల వత్తి, జటాజటారము, దంపతుల వత్తి, మారేడుదలం వత్తి, వించామర వత్తి, ఆవు తోక వత్తి, ఈ విధంగా చాలా రకాలు ఉంటాయి కదండి. ఆంజనేయ వత్తి, పొన్నవత్తులు, నిచ్చెన వత్తులు, ఆ విధంగా 33 రకాలు ఉంటాయన్నమాట. లేదు అని మాకు ఒకటే రకం 33 కావాలి అంటే కూడా ఆ విధంగా కూడా అవైలబుల్ ఉన్నాయండి. నేను అవి కూడా లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎక్కువగా అయితే మనకి చాలామంది ఏంటి అంటే అధిక మాసం 33 ఉంటుంది కదా అని చెప్పేసి 33 పోగులు అవి 33 వత్తులు ఆ విధంగా కూడా ముట్టించుకుంటారు. లేదు ఒక పోగు నుండి 33 పోగుల వరకు కూడా ముట్టించుకుంటారు. ఈ విధంగా ముట్టించుకుంటే ఏంటి అంటే అన్ని రకాలుగా ముట్టించుకున్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి కొంతమంది ఆలోచన. 33 రకాలు ముట్టించుకుంటారు. సో అసలు అధిక మాసము ఎందుకని అంటారు? అప్పుడు ఆ సమయంలో మనం 33 వత్తులు ఎందుకు ముట్టించుకోవాలి, ఏంటి దాని వెనుక ఉన్న కథ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మనకేంటనంటే సౌరమానానికి మరియు చంద్రమానానికి సూర్యుడు తిరిగే సమయానికి చంద్రుడి సమయానికి మధ్యలో 11 రోజుల తేడా ఉంటుందన్నమాట సంవత్సరంలో. దాన్ని సరిచేయడానికి అని చెప్పేసి ప్రతి 32 నెలలకు ఒకసారి ఒక మాసాన్ని అధికంగా లెక్కిస్తారు. సో అందుకని చెప్పేసి ఒక మాసం ఎక్కువగా వచ్చింది కాబట్టి 32 + 1 33 కదా, 33 వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి దాన్ని అధిక మాసం అని అంటుంటారండి. దీన్నే మనకి పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. సో ఏంటనంటే పురుషోత్తముడు అంటే మనకి విష్ణుమూర్తి సో విష్ణుమూర్తి మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో అయితే శుభకార్యాలు అయితే చెయ్యరు అని అంటారు. చాంద్రమాసంలో నెల 29 రోజుల 53 గంటలుగా లెక్క పెడుతూ ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి ఆ సమయంలో మనకి 354 రోజులు ఉంటాయి. మనకి సౌరమానంలో 365 రోజులు ఉంటాయి. మధ్యలో 11 డేస్ 11 రోజుల తేడా అనేది ఉంటుంది కాబట్టి ప్రతి 32 నెలలకు ఒకసారి ఒక మాసాన్ని ఎక్కువగా లెక్కిస్తారు. ఇది వచ్చేసి 2026 సంవత్సరంలో అధిక మాసం అనేది వస్తుంది. ఎప్పుడు అంటే మే 17 నుండి జూన్ 15 వరకు మనకి అధిక మాసం అనేది ఉంటుందన్నమాట. మనకి ఏమంటారు, ఈ మాసం అనేది విష్ణుమూర్తికి చాలా ఇష్టం అదేమంట. అలా ఇంకా ఈ మాసంలో ఎవరైతే దాన ధర్మాలు, హోమాలు, యజ్ఞాలు, మళ్ళీ ఇంకా నది స్నానాలు, జపం అవన్నీ ఎవరైతే ఆచరిస్తారో వారికి మిగిలిన సాధారణ నెలల్లో కలిగే లాభం కన్నా ఎక్కువగా, లాభం కాదండి పుణ్యము, అనేక రెట్లు ఎక్కువ ఫలితం అని ఉంటుంది అని చెప్పేసి మనకి విష్ణుమూర్తి లక్ష్మీదేవితోటి చెప్పాడన్నమాట. ఇది మనకి పురాణంలో ఉన్నటువంటి కథ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఆ విధంగా ఒక్కొక్కటే కాకుండా ఒకటే రకం కూడా 33 వత్తులు అనేది ఉన్నాయండి. నేను అవి కూడా ఆన్లైన్ లింక్స్ అనేది అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను.